చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు బ్రహ్మాండంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇది ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ కానీ 90%తో ఇచ్చాడు. మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి వచ్చానంటే డ్రిప్ ఇరిగేషన్ మొత్తం కొలాప్స్ చేసేసి ఏమి ఇవ్వకుండా రైతులు సర్వము మునిగిపోయేట చేశాడు. అదే మళ్ళీ చంద్రబాబు నాయుడు 24లో వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ ఫస్ట్ డ్రిప్ ఇరిగేషన్ పెట్టి రైతుల కోసం ఎంతో మేలు చేస్తున్నాడు. అదేగాక అన్నదాత సుఖీభవ కింద 14,000 మన గవర్నమెంట్ ఇస్తే 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ రైతులకు పంట పండించుకోవడానికి పెట్టుబడిదారికి దానికోసం ఎంతో మేలు చేసినటువంటి అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు, మన యువనేత లోకేష్ బాబు గారు సార్ గారికి, ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు ముఖ్యంగా రైతు సమస్య అంటే ఏమంటే రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి, చెరువులు నింపాలి, కాలువలు నింపాలి. అదే మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ ఆంధ్రీ నీవా సుజల స్రవంతి అనే దానికి ఫౌండేషన్ వేసింది రామారావు గారు. అదేదో జగన్మోహన్ రెడ్డి మా నాయన వేసినాడు చెప్పుకుంటాడు. అది కాదు, అది ఫౌండేషన్ చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొద్దిగా ముందుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని మొత్తం కంప్లీట్ చేసి అదే మా కదిరి నియోజకవర్గంలో చెర్లోపల్లి రిజర్వాయర్ కట్టించాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత దానికి నీళ్లు తీసుకొచ్చినట్టు నీళ్లు వదిలేదానికి కూడా చంద్రబాబు నాయుడు సార్ గారు వచ్చారు. ఆ వదిలి అదే కుప్పానికి కూడా నీళ్లు తీసుకెళ్లాడు. రైతుల కోసం ఎంతో మేలు చేసి రైతులు ఇప్పుడు సస్యశ్యామలుగా ఉంటారు. అపర భగీరథుడు అంటున్నారు నీళ్ళు ఇచ్చిన తర్వాత.